temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Can we find a friend so faithful, who will all our sorrow share? Jesus knows our every weakness. Take it to the Lord in prayer. Are we weak and heavy laden, cumbered with the load of care? Precious Savior, still our refuge. Take it to the Lord in prayer. Do thy friends despise, forsake thee? Take it to the Lord in prayer. In his arms he'll take and shield thee. Thou wilt find a solace there. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry
నుండగా జడియను బెదరను నా యేసు నాతో నుండగా జడియను బెదరను నా యేసు నాతో నుండగా. హల్లెలూయా. అలాగే ఎటువంటి ప్రమాదం నుండైనా నన్ను తప్పించగలరు అన్న నమ్మకం ఈ లోకంలో అయితే మనకు మన తండ్రి మీద ఏ రకంగా అయితే ఉంటుందో అలాగే మనందరికీ కూడా చెప్పుకోలేని బాధల నుంచి కూడా బయటికి రావడానికి వాటి నుంచి మనల్ని కాపాడడానికి మన ప్రభు అయిన దేవుడు ఉన్నాడు అనే నమ్మకంతో బలముగా మన విశ్వాస జీవితంలో కొనసాగిపోవాలి. అట్టి రీతిగానే మనందరము వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని తప్పించావు అనే పాట ద్వారా దేవుని మహిమపరుద్దాము. ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేట
వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. హల్లెలూయా. 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 అలాగే మనందరికీ కూడా తెలిసిన విధంగా మన దేవుడు మనందరితో మాట్లాడు దేవుడు అని ఎంతమంది అయితే బలంగా నమ్ముచున్నారు? Yes, we have seen it in the Bible and also we have seen it in person experiences. When we kneel down in front of him and pray him, he'll definitely talk to us, whatever the circumstances or whatever situations we are dealing with. So let us all sing the song Nato Matladu Prabhuva and glorify him. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా.
బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఒక చిన్న మాటతో సృష్టినంతటిని సృజించిన దేవుడు, ఒక చిన్న మాటతో ఎంతో మందిని హీల్ చేసిన దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మనందరము కూడా ఆయన ముందు మోకరించి మాట్లాడితే గనక ఆయన తిరిగి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అవును ప్రభువా, నీవు మాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభువా. ఎల్లప్పుడూ కూడా ప్రభువా మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవు, నీకే వందనాలు ప్రభువా. ప్రభువా అట్లాగే ప్రభువా నీ మాట ద్వారా సృష్టి మొత్తానికి మూలం కలిగి ఉన్నది ప్రభువా. అందుని బట్టి నీకే వందనాలు ప్రభువా. ప్రభువా ఎన్నో గొప్ప కార్యములు మా జీవితంలో చేసి ఉన్నందుకే నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ప్రభువా అట్టి రీతిగానే ప్రభువా మేమందరము కూడా వాటన్నిటిని బట్టి నీ ఎదుట సాగిలపడి జీవించే కృపను అనుగ్రహించండి ప్రభువా. అలాగే లోబడి జీవించే ధన్యతను అనుగ్రహించండి ప్రభువా. ప్రభువా అట్లాగే ప్రభువా నీలో ఉన్న సమస్తమైన మంచి లక్షణములు అన్నిటినీ కూడా మేము అలవర్చుకోవడానికి, వాటి ద్వారా మా జీవితములను కట్టుకొనడానికి, మేమందరము కూడా వాటిని పాటించడానికి మీరే మాకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. నీ ఆత్మ నడిపింపును మా అందరికీ కూడా దయచేయమని వేడుకొంచు ఉన్నాను ప్రభువా. ప్రభువా మేమేమైనా తప్పులు చేస్తుంటే ప్రభు వాటిని దయించి మన్నించండి ప్రభు. తిరిగి మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా మీరే మీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించమని వేడుకొంచు ఉన్నాను ప్రభు. ప్రభు అట్లాగే ప్రభు అందరినీ కూడా ప్రేమించగలిగిన శక్తిని అనుగ్రహించండి ప్రభు. ప్రభు అలాగే ప్రభు మా అందరికీ కూడా మీ యొక్క మనస్సును అనుగ్రహించమని వేడుకొంచు ఉన్నాను ప్రభు. ప్రభు అట్లాగే ప్రభు వాక్యం కొరకే మేమందరము కూడా సిద్ధపడుచు ఉండగా ప్రభు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభు. మాలో ఉన్న సమస్తమైన క్వశ్చన్స్ కానీ లేకపోతే డౌట్స్ ఆర్ వరీస్ ఏదున్నా సరే ప్రభు అన్నిటిని తీసివేయమని వేడుకొంచు ఉన్నాను ప్రభు. నీ బిడ్డను ఏర్పాటు చేసుకున్నందుకే నీకే వందనాలు ప్రభు. ప్రభు అట్లాగే ప్రభు బిడ్డ ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. ప్రభు మేమందరము కూడా ప్రభు మా ఆత్మని వెలిగించుకొనడానికే మీరే సహాయం మాకు దయచేయమండి ప్రభు వేడుకొంచు ఉన్నాను ప్రభు. ప్రభు అట్లాగే ప్రభు నీ వాక్యమును ధూపమును ప్రభు ఇతరులకు కూడా మేము వెదజల్లు కృపను మీరు అనుగ్రహించమని వేడుకొంచు ఉన్నాను ప్రభు. ప్రభు అట్లాగే కొద్దిపాటి ప్రార్థనల్ని పాదం చెంది చేరుస్తున్న తప్పులు దోషములు ఏమైనా ఉంటే మన్నించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి.
మీడియా టీమ్. మనందరి మధ్య పాస్టర్ సత్యపాల్ అంకుల్ ఉన్నారండి విత్ ఫ్యామిలీ. వెల్కమ్ అంకుల్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అగైన్. అంకుల్ మనకి పాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా బాగా పరిచయం అయి ఉన్నారు. లాస్ట్ ఫ్యామిలీ ఫ్రైడేకి అంకుల్ ఫస్ట్ టైం వచ్చారు. నెక్స్ట్ మొన్న సండే కూడా వర్షిప్ మెసేజ్ అంకుల్ లీడ్ చేశారు. అలాగే ఇప్పుడు మన వర్షిప్ నైట్ని కూడా అంకుల్ లీడ్ చేస్తారండి. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ గుడ్ షెపర్డ్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఇన్ ఖమ్మం. I welcome uncle to please guide us in worship. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాలం ప్రత్యేకమైన ఈ ప్రార్థనలో మీతో పాటుగా ఉండటానికి దేవుడు కృప చూపించినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ప్రభు నామమున నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ మధ్యలో మరొకసారి నిలబడటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఫెలోషిప్ నాయకులకు, అలాగే చేరి వచ్చిన కుటుంబాలకు ప్రభునామమున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాలం మీరందరూ కూడా ప్రేయర్ మీటింగ్లో ఉండటం, మీతో పాటుకి ఇది సెకండ్ టైం మీ ఫెలోషిప్లో సాయంకాలం ప్రార్థనలు ఉండటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. చాలా సంవత్సరాలుగా క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం గుర్తుపెట్టుకొని దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా స్థలాల్లో ప్రార్థనలు అనగానే దాదాపు ఒక దశాబ్దం వెనకకు వెళితే, ఇక్కడ సంగతి కాదు, నేను ఇండియాలో సంగతి చెప్తున్నాను. ఒక దశాబ్దం 10 సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే కొన్ని సంఘాలలో, చాలా క్రైస్తవ సహవాసాల్లో ఆల్ నైట్ ప్రేయర్ జరిగాయి. ఆ తర్వాత హాఫ్ నైట్ ప్రేయర్ చేశారు. ఇప్పుడు భారతదేశంలో ఆల్ నైట్ లేదు, హాఫ్ నైట్ లేదు. ఒక 2 గంటలు ఈవినింగ్ అట్లా ప్రార్థనలో ఉంటారు. అలాంటిది మీరిక్కడ కుటుంబాలుగా చేరి చాలామంది యవనస్తులుగా కనపడుతూ ఉన్నారు, లేకపోతే మధ్య వయసులో ఉన్నవారు కూడా కనపడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయటానికి ఈ ప్రత్యేకమైన సందర్భం, ఎక్కువగా ప్రార్థన చేయటానికి మీరు హాఫ్ నైట్ ప్రేయర్ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని విన్నప్పుడు, లాస్ట్ టైం నేను కలిసినప్పుడు బెన్నీ చెప్పిన మాట, హాఫ్ నైట్ ప్రేయర్ జరుగుతుంది అని చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. అంత టైం మీరు వెచ్చించగలుగుతున్నారంటే చాలా గొప్ప విషయం. అందును బట్టి నేను మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. దేవుడు మీ ప్రార్థనలను ఆలకించి అద్భుతమైన కార్యాలు చేయాలని దేవుని సన్నిధిలో మీతో పాటుగా నేను ఏకీభవిస్తూ దేవునికి మనవి చేసుకుంటూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో మనకు ఒక స్త్రీ తన జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన విషయాన్ని గురించి, సాక్ష్యం చెప్పడాన్ని గురించి ప్రస్తావించబడింది. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఆ తర్వాత వచ్చిన కూడా దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. చాలండి. ఈ వాక్య భాగంలో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వింటాం. ఈ సాక్ష్యాన్ని వినటానికి ముందు ఆమె చేసిన ప్రార్థన గురించి మనం వింటాం. ప్రార్థన అనేది చాలాసార్లు క్రైస్తవ జీవితంలో తరచుగా వినపడే పదం. ఇది కేవలం ప్రార్థన అనే పదం కాదు, కానీ వ్యక్తిగత జీవితంలో
ఎన్నో అద్భుతాలు అనుభవించడానికి కారణమైనది. ఇక బైబిల్లో చాలామంది వ్యక్తులు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ ప్రార్థనలు చేసినప్పుడల్లా కూడా ఏదో ఒక అద్భుతం వారి జీవితాల్లో అనుభవించినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు తను ప్రసంగించిన ఒక అద్భుతమైన ప్రసంగం, ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన ప్రసంగం ఏంటంటే కొండ మీద చేసిన ప్రసంగం. మత్తయి సువార్తలో కనపడుతుంది, లూకా సువార్తలో కూడా దాని యొక్క వివరణ మరలా కనిపిస్తుంది. ఈ 2 గ్రంథాలలో ప్రభు తాను పరిచర్యకు వచ్చిన ప్రప్రదంగా చేసినటువంటి ప్రసంగం అది. యేసు ప్రభు వారు చాలాసార్లు బోధించాడు, వాక్యోపదేశం చేశాడు, అనేక సూచక్రియలు జరిగించాడు. కానీ ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం ఏదైతే ఉందో అది కొండ మీద ప్రసంగం. ఇది ఎంత గొప్ప ప్రసంగం అంటే ప్రపంచంలో ప్రభువును వెంబడించే వారినే కాకుండా ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేయగలిగిన ప్రసంగం ఇది. భారతదేశంలో మహాత్మా గాంధీ జీవితాన్ని ప్రభావితం చేసింది. ఆయనే స్వయంగా చెప్తాడు. ఆయన చెప్పిన ఆ ప్రసంగాన్ని విన్న తర్వాత ఆ ప్రసంగం యొక్క భావం ఆయన ఎంతగానో ఉత్తేజపరిచి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయటానికి పురికొల్పిందని చెప్పాడు. అంతటి గొప్ప ప్రసంగం ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి ప్రారంభించబడుతుంది. ఈ ప్రభువు చెప్పిన ఈ వాక్యోపదేశంలో మనకు అనేక విషయాలు ప్రస్తావించబడతాయి. అన్నిటిలో ఒకటి ప్రార్థనను గురించి రాయబడుతుంది. వీళ్ళు చాలామంది ప్రార్థన గురించి వాక్యంలో చదువుతున్నప్పుడు అందరికీ బాగా గుర్తుకొచ్చే ప్రార్థన ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును, మీ రాజ్యం మాకొచ్చునుగాక అని ప్రార్థన సాధారణంగా మనందరం కూడా సంఘాల్లో ఆరాధనలో చేస్తాం. మామూలుగా వ్యక్తిగతంగా ప్రార్థన చేయని వారు కూడా ఈ ప్రార్థన కంఠపదంగా చేస్తారు. ఏమిటంటే ప్రభు నేర్పించిన ప్రార్థన ఇది. ప్రభు తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే, పరలోక ప్రార్థనతో పాటుగా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును రాశాడు. ఈ పదాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆలకించాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును రాయబడింది. మీరు ఈ మాటలన్నీ కూడా మనం వాక్యంలో చూస్తుంటే, అడుగుడి అనే మాటకి ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆస్క్ అంటాం. వెదకుడి అనే మాటకి అర్థం ఇంగ్లీష్లో ఏమంటామంటే సీక్ అని అంటాం. తట్టుడి అని అంటే నాక్ అని. అడుగుడి అంటే ఆస్క్, వెదకుడి అంటే సీక్, తట్టుడి అంటే నాక్. ఆ మొదటి అక్షరాలు ఒకసారి చూడండి, ఏమొస్తుంది? ASK, ఆస్క్. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడి దేవునితో చెప్పే ఒక అద్భుతమైన అవకాశం ఇది. చాలాసార్లు మనం ఈ ఆస్క్ అనే పదాన్ని చాలా సులువుగా మాట్లాడతాం, కానీ పరిశుద్ధ గ్రంథంలో చాలా భావయుక్తంగా రాయబడిన మాట ఇది. యేసు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు ఆ ప్రార్థనలో ఇమిడించిన సత్యాలు ఇవి. మీరు ప్రార్థించేటప్పుడు మీరు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. మీరు దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నారో అది మీకు దొరకటానికి వీలుగా వెతుకుతూ ఉన్నారు. ఏదైతే మీరు వెతుకుతూ ఉన్నారో అది మీ కొరకు తీయబడుతుందని చెప్తున్నాడు. అంటే ప్రార్థన అనేది మామూలు విషయం కాదు. మనం ప్రార్థన చేసినప్పుడు మామూలుగా తలంచి ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. మన ఆలోచనలో, మన భక్తి జీవితంలో, మన సహవాస జీవితంలో అనేక పర్యాయాలు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయం చాలా ప్రశస్తమైందని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకు నిదర్శనం ఈ వాక్యంలో రాయబడిన సంఘటన. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో నుంచి సమూయేలు గ్రంథంలో ఆ హన్నా చేసినటువంటి ఒక ప్రార్థన మనకు ముందు వచనాల్లో కనపడుతుంది.
26వ వచనం 27వ వచనంలో ఆమె ప్రార్థన వలన పొందుకున్నటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని సాక్ష్యంగా ఆమె దేవుని ఎదుట చెప్పటం అనేది మనం అక్కడ చూస్తాం. ఇక్కడ వాక్యంలో ఏలి అని మనం రాయబడుతుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏలియాను గురించి చెప్పాను. ఇప్పుడు వాక్యంలో మనం చూసేది ఏలి అని రాయబడింది. ఆ ఏలి దైవజనుడు, ప్రవక్త. ఈ ఏలి యాజకుడు. ఆయన ఏలియా, ఈయన ఏలి. పొరపడపడద్దు, ఆయన ఏలియా, ఈయన ఏలి. రాజుల గ్రంథంలో ఉన్నది ఏలియా, దైవజనుడు ఎలీషా ఆ గురువు గారైనటువంటి ప్రవక్త అయిన ఏలి ఆయన. ఇప్పుడు సమూయేలు గ్రంథంలో మనం చూసేది ఏంటంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన లేవి వంశపు వాడైనటువంటి ఏలి యాజకుడిగా ఉన్న దినాల్లో షిలోహు చర్చి పేరు, ప్రార్థనా మందిరం పేరు. సాధారణంగా పండగ సీజన్లో యూదులు షిలోహు ప్రార్థనా మందిరానికి వచ్చి కొంతమంది ప్రార్థన చేస్తారు. కానీ హన్నా మాత్రం ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి, భారం కలిగి, అవి ప్రత్యేకమైన సందర్భం కాకపోయినా షిలోహుకు వెళ్దాం అని తన భర్తను పురుకొల్పి ప్రార్థనకు తీసుకొచ్చింది. ఆయన అడుగుతున్నాడు, ఇదేం ప్రత్యేకంగా మనం మందిరానికి వెళ్ళే సందర్భం కాదు, పండగలప్పుడు, అమావాస్య అప్పుడు, మరేదన్నా విశేషమైన కార్యక్రమాల కొరకు మనం మందిరం షిలోహుకు వెళ్తాం. కానీ నువ్వు ఎందుకన్నా ఈ సందర్భంలో మందిరానికి వెళ్ళాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చిందో, సరే వెళ్దామని ఇద్దరు భార్యాభర్తలు బయలుదేరి షిలోహు అనే ప్రార్థనా మందిరానికి వచ్చారు. అక్కడికి వచ్చి వారు ప్రార్థన చేసిన సందర్భం కనిపిస్తుంది. ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు అనేవి దేవుడు ఎప్పుడు కూడా చూడ్డు. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఆ ఏలి దైవజనుడు మందిరములో అలా కూర్చొని ఉన్నాడు. ఆయనకు ఒక సీట్ ఉంటుంది. ఆ యాజకులు కూర్చునే స్థలంలో ఆయన కూర్చొని ఉన్నాడు. ఈమె తన భర్తను తీసుకొని వచ్చింది. ఆమె మాత్రం లోపలికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనలో ఆమె అడిగింది ఏంటంటే, నీవు నాకు కుమారుని అనుగ్రహిస్తే, చాలా స్పష్టంగా అడుగుతూ ఉంది, ఆ కుమారుని తిరిగి నీ మందిరంలో పరిచర్య చేయటానికి ప్రతిష్ఠిస్తాను అని ప్రార్థన చేస్తూ వచ్చింది. వాక్యం అదే చెప్తుంది. అదే మాట ఆమె కూడా చెప్తా ఉంది. ఆమె చేసిన ప్రార్థన ఒక గొప్ప అద్భుతాన్ని తీసుకుని వచ్చింది. చాలామందికి 2 ప్రశ్నలు ఉంటాయి. ఒకటేంటంటే ప్రార్థన ఎలాగో చేయాలనేది. రెండో ప్రశ్న ఏంటంటే ఏం ప్రార్థన చేయాలనేది. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు తడుముకుంటాం, ఆలోచన చేస్తాం, కొంచెం మొహమాట పడతాం, కొంచెం సిగ్గుపడతాం. ఏమని ప్రార్థన చేయాలి, ఎలాగో ప్రార్థన చేయాలి. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నాతో పాటుగా ఇంటర్ డినామినేషన్ థియాలజికల్ కాలేజ్, అది మెననైట్, సిఎస్ఐ, బ్యాప్టిస్ట్, లూథరన్ అందరం కలిసి అక్కడ ట్రైనింగ్ చేస్తూ ఉంటాం. ఒక ఆయన మెననైట్ చర్చి నుంచి ఒక ఆయన సేవ కోసం బైబిల్ ట్రైనింగ్కి వచ్చాను. ఆయన అంతకుముందు ఒక కెరిస్మాటిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈయన కూడా ప్రార్థన చేసేవాడు. ఈయన ప్రార్థన చేసేవాడు కానీ అందరూ ఏడ్చుకుంటే బిగ్గరగా బగబరగా పాటలు పాడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే, కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉంటే ఈయనకేం అర్థం కాకపోయేది. వీళ్ళందరూ ఏదో ఒక 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 ఆలోచనలో ఉండి ప్రార్థన చేస్తున్నట్టు ఉంది. ఇదంతా కొత్తగా అనిపిస్తూ ఉంది. ఆయన డినామినేషన్ వేరు గనక ఆ డైరెక్టర్ గారు వచ్చి ఈయన పిలిచి, అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, నువ్వేంటి ప్రార్థన చేయటం లేదు, అందరూ భాషలు మాట్లాడుతూ ఉన్నారు, నువ్వేంటి భాషలు మాట్లాడటం లేదు, అందరూ కూడా చక్కగా ఆత్మతో నింపబడుతూ ఉన్నారు, నువ్వేంటి ఆత్మతో నింపబడలేదు అని చెప్పి, నీకు ఒక 1 రోజులు టైం ఇస్తా ఉన్నాను, ఈ లోపల నువ్వు గనక ప్రార్థన నేర్చుకోకపోతే, భాషలు మాట్లాడకపోతే ఈ బైబిల్ కాలేజీలో నీకు అవకాశం ఉండదని చెప్పారు. ఆయనకు భయం పుచ్చుకుంది. అంచేత డైరెక్ట్ గారు చెప్పిన తర్వాత రూమ్కి వచ్చి ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఎట్లా ఈ ప్రార్థన చేయాలి, ఎట్లా భాషలు మాట్లాడాలి. ఒకరోజు ఆయన రూమ్లో ఉన్నటువంటి వ్యక్తి బాగా భారంతో ప్రార్థన చేస్తాడు, ఆత్మతో నింపబడి భాషలు కూడా మాట్లాడతాడు.
మధ్యరాత్రి కాడ ఆయన లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెనక టక్కున మెలకు వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన అంతా కూడా నోట్బుక్ తీసుకొని రాయటం మొదలుపెట్టాడు. మళ్ళొక ఆ ప్రేయర్ టైం వచ్చేసరికి ఈ ప్రార్థన అంతా రాసుకొని దాన్ని కంఠత చేశాడు. కంఠత చేసి, ఈ కంఠత చేసిన ప్రార్థన నేను గనక చేయకపోతే ఇది నా జీవితంలో ఈ బైబిల్ కాలేజ్ ఉండటానికి ఒక లాస్ట్ రోజు అవుతుంది అనుకున్నాడు. అందుకే బాగా కంఠత చేసి అక్కడికి వెళ్ళగానే డైరెక్టర్ గారు వచ్చారు. డైరెక్టర్ గారు రావడంతో గట్టిగా కళ్ళు మూసుకొని కేకలేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకటే కనపడతా ఉంది. ఒకటో తరగతి పిల్లోడు చదువుకుంటా కంఠత చేసిన పాఠం ఎట్ట చెప్తాడో అటు చెప్తా ఉన్నాడు. ఆయన కొంచెం డైరెక్టర్ గారికి అనుమానం వచ్చింది. అంత అయిపోయిన తర్వాత బయటికి పిలిచి, నువ్వు ఇక్కడ ఉండటానికి వీలేదబ్బా, వెళ్ళిపో అని చెప్పాడు. ఆయన మరలా ఈ కాలేజీకి వచ్చిన తర్వాత, అది కాదన్నా నాకు తెలియక అడుగుతాను, ప్రార్థన చేయండి అంటారు. ఎట్లా ప్రార్థన చేస్తారు? ఇది చాలామంది దేవుని సంఘములో ఉన్న వరకు ఒక ప్రశ్న. ప్రార్థన ఎలా చేయాలి? ఎలాంటి ప్రార్థన చేయాలి? మన ప్రార్థనకు జవాబు పొందగలిగినటువంటి ప్రార్థన ఎలాగూ చేయగలుగుతాం? చాలాసార్లు వ్యక్తిగత జీవితంలో, కుటుంబాల్లో, సంఘంలో మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలకు జవాబు పొందినట్లుగా కనిపించదు. మనం ప్రార్థన చేస్తాం కానీ ఆ ప్రార్థన ఎలాంటి కార్యాన్ని చూపిస్తుందో మన వ్యక్తిగతంగా రుచి చూడం. అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ప్రార్థన సరిగా చేయటం లేదేమో, మన ప్రార్థన సరిగా లేదేమో. మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు కలగాలి కదా. ఎందుకు కలగలేదు? ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని చెప్పింది కదా వాక్యం. ప్రభు చెప్పాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడనని, వెదకుడి మీకు దొరుకునని చెప్పాడు కదా. దేవుని వాక్యం అబద్ధం చెప్పిందా? ప్రార్థన చేయటంలో ఎక్కడన్నా లోపం ఉందా? లేకపోతే మన ప్రార్థన కాదా అనే ప్రశ్న చాలాసార్లు మనల్ని అవిశ్వాసంలోనికి తీసుకువెళ్తుంది. ప్రార్థన ద్వారా అద్భుతాలు చూస్తే విశ్వాసం కలుగుతుంది. ప్రార్థనలో దేవుని కార్యాలు చూడకపోతే మనం అవిశ్వాసులుగా మారిపోతాం. ఇది ప్రమాదం. చాలామంది ప్రార్థన చేయకుండా ఉండటానికి కారణం అదే. చాలామంది ప్రార్థన చేయటానికి వారి హృదయాలలో ఒక నడిపింపు రాకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే, నేను ప్రార్థన చేయగలనా? నా ప్రార్థన దేవుడు వింటాడా? నాకు ప్రార్థన రాదు కదా అనే ఒక ఆలోచనకు వస్తాం. మొట్టమొదట వాక్యంలో ఎవరైనా ఒక వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రార్థన, వ్యక్తి యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి అంటే బైబిల్ గ్రంథంలో మొదట ఒక సూచన చూపిస్తూ ఉంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. ఇట్లా ప్రార్థన చేసి చూడాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చి ఉన్నామని రాశాడు. ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన జవాబు ఎందుకు రాదు అంటే, మన ప్రార్థన దేవుని దగ్గర దాకా చేరదు. మన ప్రార్థన దేవునికి వినపడదు. ఎందుకు వినపడదు అని మనము వాక్యంలోనికి చూస్తే వాక్యం ఏం చెప్తుందంటే, మీకు దేవునికి మధ్య మీ దోషం, మీ పాపము అడ్డుగా వచ్చింది అన్నాడు. మీ ప్రార్థన వినకుండా ఉండటానికి దేవుడు తన చెవులు మందంగా లేవంటే వినకుండా ఆయన చెవులు అంత అజాగ్రత్తగా లేవని అర్థం. వాక్యంలో రాయబడుతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన గురించి రాయబడినప్పుడు ఆయన చెవియొగ్గి ఆలకించడని రాయబడింది. చాలా అద్భుతమైన మాట ఇది. దేవుడు ఒక వ్యక్తి భూమి మీద ఉండి మాట్లాడిన, ప్రార్థన చేసిన ఆ ప్రార్థన వినటానికి దేవుడు మామూలుగా వినడట. వాక్యంలో ఏమని రాయబడుతుందంటే చెవియొగ్గి అని రాయబడుతుంది.
చెవినిచ్చి అని రాయబడుతుంది. అంటే నువ్వు చేసే ప్రార్థన జాగ్రత్తగా దేవుడు వినటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడని అని అర్థం. రెండవది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు తప్పకుండా జవాబు ఇవ్వటానికి, నీ ప్రార్థనకు తగిన కార్యం చేయటానికి దేవుడు ఎప్పుడు కూడా తన చేతులు చాచి ఉంచుతాడని. అందుకే రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము కురచ కాలేదు అన్నాడు. కురచ కావటం అంటే సాధారణంగా షర్ట్ వేసుకుంటాం. వేసుకున్నప్పుడు ఈ షర్ట్ కొన్నిసార్లు పొట్టిగా అయిపోద్ది. టైలర్ దగ్గర పోయి చెప్తాం, ఏం కుట్టావయ్యా బాబు, ఇది షర్ట్ అంతా చూడు సరిపోలేదు, కసలు ఇంకొంచెం పొడుగు ఉండాలి. ఇది కురచ అంటే తక్కువ కావటం. దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చి ప్రార్థన విని తగిన కార్యం చేయటానికి తన చేతులు ఎప్పుడూ కూడా తక్కువ చేయడం చెప్పటం. ప్రార్థనకు చెవియొగ్గుతాడు. ప్రార్థించినప్పుడు ఏదైనా చేయటానికి దేవుడు తన చేతులు చేస్తాడు. అలాగైతే మరి ప్రార్థన చేసినప్పుడు ఎందుకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు అంటే, వాక్యం ఏం చెప్తుందంటే, మీకును మీ దేవునికి మధ్య మీ దోషము అడ్డుగా నిలిచి ఉంది. ఈ దినాల్లో మీరు ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా వింటాడని చెప్పే వాక్యోపదేశాలు వినటం అనేది సర్వసాధారణం. ఈ దినాల్లో మీరు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, మీకోసం మేము ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నామని సిద్ధపడి వాక్యంలో నుంచి లేకపోతే అనేక ఉదాహరణలు చెప్పి ప్రార్థన మీరు చేయనవసరం లేదు, మీకు బదులుగా మేము చేస్తామని. నిన్న లేట్ నైట్ మాతో పాటు ఉన్న కొంతమంది పాస్టర్స్ అందరం కలిసి కొన్ని విషయాలు మినిస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నాం. సంఘ స్థాపన మీద, పరిచర్య కొరకు ఉన్న కొరతలన్నీ తీర్చబడటానికి మనం ఏం చేయగలుగుతాం, ఇతరుల మీద ఆధారపడకుండా స్వచ్ఛందంగా మనం ఏమన్నా చేయగలుగుతామా అంటే ఒక పాస్టర్ గారు ఒక సలహా ఇచ్చాడు. ఏంటో సలహా తెలుసండి? ఏమిటా సలహా అంటే, ఏం లేదా అయ్యగారు, మనం ఒక ప్రార్థనా యోధుల గుంపు ఒకటి ఉందని ఒక ప్రార్థనా గోపురం ఒకటి ఏర్పాటు చేద్దాం. అందులో సేవకులంగా మన కొంతమంది విశ్వాసం తీసుకొని ప్రతిరోజు పొద్దున 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. ఎవరి కోసం ప్రార్థన చేయాలి అంటే, ఇదిగో ఈ ప్రార్థనా గోపురములో ఉండి మీ కొరకు ప్రార్థన చేయాలని మీరు కోరుకున్నట్లయితే, మీరు ఈ ప్రార్థనా గోపురానికి సంవత్సరానికి ఒక 1000 రూపాయలు ఇవ్వండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. చాలా మంచి సలహా కదా ఇది. మేము మీకోసం ప్రార్థన చేస్తాం కాబట్టి మీరేం చేయనవసరం లేదు, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన గోపురంలో మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ అప్లికేషన్తో పాటుగా ఒక 1000 రూపాయలు జోడించి ఇచ్చినట్లయితే మీ కొరకు ప్రతిరోజు 8 గంటలు ప్రార్థన చేస్తారు, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అని మనం మొదలు పెట్టామనుకోండి. అటు ప్రార్థన జరుగుతుంది, ఇటు అద్భుతాలు జరుగుతాయి, అనేక మంది దీవించబడతారు, ఇటు మన అవసరాలు కూడా తీర్చబడతాయి. ఈరోజున క్రైస్తవ సమాజానికి ఇది ఒక గొప్ప ఆశీర్వాదకరమైన డబుల్ డమాక్ అంటాం. మేమున్నాం ప్రార్థన చేయటానికి, మా దగ్గరేమో ప్రార్థన ఉంది, మీ దగ్గరేమో డబ్బులు ఉన్నాయి. మా దగ్గరేమో ప్రార్థన చేయటానికి సమయం ఉంది, మీ దగ్గర ప్రార్థన చేయటానికి సమయం లేదు, కానీ ప్రార్థించే వారి కొరకు సహాయం చేయగలిగిన చేతులు మీకున్నాయి. వాక్యంలో ఎప్పుడూ కూడా మీరు నాకు మొరపెట్టండి అని చెప్పాడు, కానీ మీరు ఇంకొకరి ద్వారా మొరపెడితే నేను వింటానని చెప్పలే. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమే. బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. చాలాసార్లు ఇది మనందరికీ తెలిసిన వాక్యం. ఏది? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొరపెట్టుడి నేను మీకు ఉత్తరం ఇచ్చేదనని. ఇది చాలాసార్లు మనం వింటాం. నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటాడు. అంటే పర్సనల్గా మాట్లాడుతుంది వాక్యం. నువ్వే ప్రార్థన చేయాలి, నీవే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, నీ కుటుంబం దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, నీవున్న సంఘము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నిజమే, దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు.
దేవుని సేవకుల యొక్క ప్రార్థన వ్యక్తిగతంగా కుటుంబాలకి ఒకవేళ ఆశీర్వాదకరంగా ఉండొచ్చేమో, కానీ వ్యక్తిగతంగా నీ ఆధ్యాత్మిక జీవితానికి మాత్రం నీవు ప్రార్థన చేయటమే మంచిది. అంచేత ఈ దినాల్లో మనం ఏం చూస్తామంటే, ప్రార్థించేవారు ఎవరైనా ఉంటే వారికి మనం సహాయం చేస్తాము. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నేను ప్రార్థన చేయలేనని చెప్పుకుంటున్నాం, మనం మాట్లాడతాం. అంచేత ప్రార్థన ఎలాగూ చేయాలో మనకు ఆ బాధ్యత, ఆలోచన, ఆ భారము, ప్రార్థన చేయటానికి మనకంతగా అనుభవం లేనటువంటి స్థితిని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన ఎలాగూ చేయాలంటే దేవుడు ఒక సూత్రంతో మొదలుపెట్టాడు. అదేంటంటే, మీరు నాకు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థనలో మొదట మీ పాపములను ఒప్పుకోవాలి. మీకును నాకును మధ్య ఉన్నటువంటి మీ దోషం ఏదైనా ఉంటే అది దేవుని సన్నిధిలో తొలగించబడాలి. ఇప్పుడు ప్రార్థన అడ్డగించేది నీ ప్రార్థన కాదు. నువ్వు మొరపెడితే జవాబు రాకుండా ఉండేది కారణం ఏంటంటే, నీ ప్రార్థనలో లోపం కాదు, నీలో ఉన్న లోపం. నీ ప్రార్థనలో ఉన్న లోపం కాదు, అది నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న లోపం. నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న లోపానికి దేవుని వాక్యం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మనం మన పాపములను ఒప్పుకునే నెల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనను పవిత్రులుగా చేస్తుంది. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఏలియా మన వంటి స్వభావము కలవాడే. అతడు ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాల వర్షం. అదే వాక్యభాగం చదువుతున్న, నీతిమంతుల ప్రార్థన బహుబలము గలది అని రాశాడు. నీ ప్రార్థన యొక్క శక్తి నీ పరిశుద్ధతను బట్టి వస్తుంది. ఒక వ్యక్తి యొక్క ప్రార్థన యొక్క జవాబు నీలో ఉన్న పవిత్రత నుంచి వస్తుంది. వాక్యం ఏం చెప్తుందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ వాక్యం చదివిన తర్వాత మన మనసులోనికి ఏం రావాలంటే, మనుషులందరికీ దేవుడు ఇచ్చిన ఒక బిరుదు ఏంటంటే పాపం చేసిన వారని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరూ పాపం చేసిన వారైతే మీరు ఎవరైనా ఒక మంచి దైవ సేవకుని చూసినట్లయితే వాక్యం వారికి కూడా వర్తిస్తుంది. వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినట్లయితే నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. వారు ఆ ప్రార్థన చేయటానికి గల కారణం, ఆ ప్రార్థనకు వారు కార్యాలు చూడటానికి గల కారణం ఏంటంటే, వారు దేవుని సన్నిధిలో తమ్మును తాము పవిత్రపరచుకోవటానికి, తమ హృదయాలలో తమ జీవితంలో ఉన్న పాపముల నుంచి విడిపించబడి ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధతతోటి వారు ప్రార్థన చేస్తారేమో, అందుకోసం ప్రతిఫలాన్ని చూస్తారు. అదే పరిశుద్ధత, అదే నీతి, అదే పవిత్రత ఒకవేళ వ్యక్తిగత జీవితంలో నీవు కలిగి ఉన్నట్లయితే నీ ప్రార్థన నేరుగా దేవుని దగ్గరికి వెళ్తుంది. నీ ప్రార్థన దేవుడు వినగలిగేటట్టుగా చేయగలుగుతుంది. సర్వసాధారణంగా మనం ఈ మాట చెప్పగానే మళ్ళీ ఏమనుకుంటామంటే, అమ్మో నాకంత పరిశుద్ధత లేదు. ఈరోజు పొద్దున్నే బయటికి వెళ్ళినప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు, లేకపోతే బయట ఎవరినన్ను కలిసినప్పుడు నేను ఒక అబద్ధం ఆడాను, అయ్యో అబద్ధం ఆడాను, పాపం, లేకపోతే ఇంకేదో పొరపాటు చేశాం, అయ్యో రోజు నేను సరిగా లేను, నాకంత పడిపోయే స్వభావం ఉంది, నేను అబ్బో నాకంత పరిశుద్ధత లేదని చాలాసార్లు మనందరం కూడా ఒకసారిగా ప్రార్థన దగ్గరకు వచ్చినప్పుడు అవిశ్వాసులం అయిపోతాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళిన తర్వాత, మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత, మీరు ఇంట్లోకి వచ్చి భోజనం చేయకుండా మీరు హాల్లోనే కూర్చొని టీవీ ముందు కూర్చున్నారు. మీ కుటుంబ సభ్యులు వచ్చి అడిగారు, భోజనం చేద్దురా అని. భోజనం చేద్దురా అంటే మీరేం చెప్తారు? నేను స్నానం చేయలేదు, నేను చేతులు కడుక్కోలేదు, నేను భోజనం చేయను ఈరోజు అని చెప్తారా? మనకు అలవాటు ఏంటంటే భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవటం. లేకపోతే కొంతమందికి అలవాటు ఏంటంటే భోజనం చేయటానికి ముందు బయటికి పోయి వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఆ తర్వాత
చక్కగా సిద్ధపడి భోజనానికి కూర్చోవచ్చు. మనకున్న ఆలోచన, మనకున్న అలవాటు, మనకున్న సాంప్రదాయం ఏంటంటే భోజనం చేసేటప్పుడు ప్రతి వ్యక్తి చేతులు కడుక్కొని భోజనం చేస్తాడు. నేను చేతులు కడుక్కొని భోజనం ఎట్లా చేస్తాను? చేతులు కడుక్కోలేదు నేను భోజనం చేయనని ఊరుకోరు. పొద్దున్న భోజనం పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు చేతులు కడుక్కుంటాం, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు చేతులు కడుక్కుంటాం, సాయంకాలం డిన్నర్ చేసేటప్పుడు చేతులు కడుక్కుంటాం. ఎప్పుడు అనిపించదు కదా, ఎప్పుడు అనిపించదు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఫ్రెష్గా ఉన్నాను, బ్రేక్ఫాస్ట్ చేశాను, చక్కగా చేతులు కడుక్కొని భోజనం చేశాను, బ్రేక్ఫాస్ట్ చేశాను అనుకుంటాం. మళ్ళీ మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏమీ ఆలోచన చేయకుండా చేతులు కడిగేసుకొని భోజనం చేస్తాం. నేను బయటికి వెళ్ళాను, నా చేతులకు మురికంటుంది, నా చేతులకు మలినం ఉంది, నేను కడుక్కోను అని భోజనం చేయటం మనం మానం. అలాగనే చేతులు కడుక్కోవటం కూడా మనం మానుకోం. కరెక్ట్గా వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అనేక పర్యాయాలు మన జీవితంలో మనం శరీరముతో మన జీవితం పాపభూయిష్టమైన మనుషుల మధ్యలో మనం ఉన్నాం. మనిషి యొక్క మనస్సును, ఆత్మీయతను, విశ్వాసాన్ని, నడవడిని ప్రభావితం చేసే ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. అనేక సార్లు ఈ పాపము, అపవిత్రత మన జీవితాల మీద ప్రభావం చూపిస్తూ ఉంది. దేవునికి అయిష్టమైనది అపవిత్రమైన కార్యాలు చేయటానికి పురికొల్పుతూ ఉంది. ఆ అపవిత్రమైన జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవునికి ఇష్టం లేనిది ఎప్పుడైతే మన జీవితంలో చోటు చేసుకుంటుందో, మొట్టమొదట మనం చేసుకునే తీర్మానం ఏంటంటే, నేను తప్పు చేశాను, ఇక నేను ప్రార్థన చేయను, నేను తప్పు చేశాను, ప్రభు బలను ముట్టుకోను, నేను తప్పు చేశాను, ఈరోజు చర్చికి రాను. చాలామంది చెప్తారు. నేను సేవకుడికి అనేక సందర్భాల్లో మందిరంలో ప్రభు వల్ల బాప్తిసం తీసుకుంటారు. చర్చిలో దాదాపుగా 75% బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉంటారు. దాదాపుగా 60% మా చర్చిలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రభు బలను సమీపిస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఈ మాట చెప్తాను, మీరు బాప్తిసం తీసుకుని ప్రభు బలలో చేయవేయకుండా ఉండటం సరికాదు. బాప్తిసం తీసుకున్న తర్వాత సరి చేసుకుని ప్రభు బలలో చేయవేయటం మంచిది. ఒకవేళ మీరు ప్రభు బలలో చేయవేయటానికి మీ బలహీనత అడ్డుగా వస్తూ ఉంటే, మీరు ప్రభు బలకు దూరం అవుతున్నారు కాదు, ప్రభు బలకు దూరం కావటంలే, మీరు దేవునికి దూరం అవుతూ ఉన్నారు. దేవునికి దూరమైన ఏ వ్యక్తి అయినా సరే దేవుని కార్యాలను, దేవుని శక్తిని వ్యక్తిగతంగా చూడటం సాధ్యపడదు. మీరు కూర్చున్న స్థలంలో మీ తల మీద లైట్ ఉంటే, ఆ లైట్కి దగ్గరగా ఉన్నవారి మీద వెలుగు ఎక్కువగా ఉంటుంది, లైట్కు దూరంగా ఉన్నవారి మీద దగ్గర వెలుగు తక్కువగా ఉంటుంది. దేవునికి దూరంగా జీవించే వ్యక్తుల జీవితాల మీద దేవుని యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, మనం ఎప్పుడైతే ప్రార్థన కొరకు సిద్ధపడతామో, మనుషులు అనుకోవచ్చు, మనకు తప్పు చేసావు, మళ్ళీ తప్పు చేసి వచ్చి మళ్ళీ వచ్చావా? నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది పిల్లలు కనిపించారు. ఈరోజు కూడా అక్కడక్కడ పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. మీ పిల్లలు అప్పుడప్పుడు బయటికి పోయి మట్లో ఆడుకొని ఇంట్లోకి వచ్చారు. ఒకసారి తిడతారు, చెప్తారు, గద్దిసి చెప్తారు, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళొకసారి చెప్పిన తర్వాత మళ్ళొకసారి పోయి మట్లో ఆడుకొని లోపలికి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, మళ్ళా మట్లో ఆడుకొని వచ్చావా, మళ్ళీ మట్లో ఆడుకొని వచ్చావా, నీకు ఎన్నిసార్లు చెప్పాను, మట్లో ఆడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు ఇంట్లోకి రావద్దని తలిపేశారు. ఎప్పుడైనా ఇంట్లోకి రావద్దని తలిపేశారా? తలిపేసి బాధంటారు, తలిపేసి బాధిస్తారు, కానీ బయటకు మాత్రం పంపించరు. దేవుడు కూడా అదే చేస్తాడు. ఎందుకంటే ఆయనకు మన మీద ప్రేమ కాబట్టి. లోపట ప్రేమించడం కంటే బహిరంగముగా గద్దించడం మేలు. దేవుడు తన బిడ్డలకు చాలాసార్లు గుర్తుపెట్టుకోండి,
మీరు నిజంగా విశ్వాస అయితే, ఆత్మీయంగా ఉంటే, కొన్నిసార్లు మీరు ఏదైనా పొరపాటు చేస్తే అంటేనే మీకు దేవుడు ఏదో ఒకటి చూపిస్తాడు. అందుకే చాలామంది ఆత్మీయంగా ఉండటం తగ్గిస్తారు. చాలామంది ఆత్మీయంగా ఉండటానికి ఇష్టపడు, ఎక్కువ ప్రార్థన చేసిన వాళ్ళకి ఎక్కువ శ్రమలు వస్తాయని. నిజమేది. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకం. ఇదొక గొప్ప మర్మం. కానీ ఏమని రాయబడిందో తెలుసా? దాని తర్వాత స్టేట్మెంటు, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకము, అయితే యెహోవా వాటన్నిటిలో నుంచి అతన్ని విడిపించిన అన్నాడు. ఒక్కటి కూడా నీకొచ్చే ఆపద ఒక్కటి కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఈ సాయంకాలం వేళ మనందరం కూడా ప్రార్థన కొరకు వస్తున్నప్పుడు మన ప్రార్థనలు ఎప్పుడు కూడా దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేయటానికి ముందు దేవునితో సమాధాన పడాలి. ప్రభువా, నిజమే నేను పొరపాటు చేశాను, నిజమే నీ దృష్టి ఎదుట నీ వాక్యానికి విరోధంగా. మనం ప్రార్థన కళ్ళు మూసుకోగానే ఎవరు చెప్పనవసరం లే, కళ్ళు మూసుకోగానే మనలో ఉన్నటువంటి తప్పిదాలను, మనం చేసిన పొరపాట్లను మనకెవ్వరు కూడా గుర్తు చేయడు. మన ప్రక్కన ఉన్న అపవాది గుర్తు చేస్తాడు. దేవుడు అసలుగా గుర్తు చేయడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ తప్పిదాలను ఎవరు చూపిస్తారు అంటే అపవాదే చూపిస్తాడు. దేవుడు చెప్పడు, నువ్వు తప్పు చేసి వచ్చావు, సరి చేసుకుంటే నేను ప్రార్థన వింటానని. దేవుడు ఎప్పుడు చెప్పలే, అపవాది చెప్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థన చేయకుండా ఉండాలని. నువ్వు ఈరోజు పొద్దున ఏం చేసావో మర్చిపోయావా? నువ్వు ప్రార్థన చేయటానికి వచ్చావు. నీ ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నావా అనే తలంపు మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ తలంపు రాగానే మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన చేయటం మానేయటం. వాక్యంలో అదే చెప్తాను, విననేరకు ఎండినట్లు ఆయన చెవులు మందము కాలేదు అన్నాడు. ప్రతిసారి రక్షించబడిన వ్యక్తి కూడా తన జీవితంలో ఎక్కడో ఒకసారి ఏదో ఒక పొరపాటు, తప్పిదం, దేవునికి ఇష్టం లేదని చేసినప్పుడు ఆయన మరలా ప్రార్థనకు వస్తే, ఆ వ్యక్తి దగ్గర ప్రార్థనకు చేయడానికి సిద్ధపడితే ఖచ్చితంగా చేసిన మొదటి పని ఏంటంటే, ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను ఈ తప్పు చేశాను, క్షమించండి. యేసు ప్రభు అన్న ఒక వ్యక్తి, ఆయన జీవించిన దానిలో ఒక ప్రశ్న, సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలన్నాడు. ఎవరైనా తప్పు చేస్తే తన సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలని అడిగాడు. ఎన్నిసార్లు అని రాయబడింది? 7 మార్లా 7 మేర్లా అని అడిగారు. సాధారణంగా 7 అనేది యూదులు, ఇశ్రాయేలులో బైబిల్లో యూదుల సంఖ్యలు, యూదుల దాంట్లో మాట్లాడితే 7 అనే సంఖ్య పరిపూర్ణతకు గుర్తు, అంటే సంపూర్ణతకు గుర్తు. ఒక వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలంటే సంపూర్ణత గుర్తు. 7 సార్లు అంటే ఎన్నిసార్లైనా క్షమించమని. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే కదా, మీ సహోదరులు ఎవరైనా తప్పు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలంటే ఏమని రాయబడింది? 77 మార్లు. మనుషులే ఇన్నిసార్లు క్షమించమని చెప్తే దేవుడు ఎన్నిసార్లు క్షమించాలి? మనుషులకు ఎక్కువ క్షమాపణ గుణం ఉంటుందా? దేవునికి ఎక్కువ క్షమాపణ గుణం ఉంటుందా? దేవునికి ఎక్కువ క్షమాగుణం ఉన్నట్లయితే మనము ప్రార్థించడానికి వచ్చినప్పుడు మనం ఎందుకు దేవునితో మన తప్పిదాలను ఒప్పుకోవటానికి ఇష్టపడం? క్షమించమని అడగటం ఎందుకు ఇష్టపడరు? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట అంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలి, వాడు పాపం చేసినవాడా, పాపం చేయనివాడా? చేసినవాడే. కానీ ఏమన్నాడు? క్షమించబడి ఉన్నాయి అన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థనకు వచ్చేటప్పుడు, మందిరంలోకి వచ్చినప్పుడు, ఆరాధన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన బలహీనతలు ఏదుంటే ప్రార్థన చేయటానికి, ఆరాధనలో ఉండటానికి మన బలహీనతలు ఒప్పుకొని చెప్పాలి, క్షమించండి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచండి. ఇది మొదటి మెట్టు. ప్రార్థన చేయటానికి, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి ఒక అద్భుతమైన
ఒక గొప్ప అవకాశం ఏంటంటే నీలో ఉన్న ఆ బలహీనతను ప్రభుతో చెప్పాలి, అంతే. అది కడిగి వేయబడుతుంది. అడ్డుగోడ, దేవునికి నీకు అడ్డుగోడ, నీ ప్రార్థన దేవుని సన్నిధికి అడ్డుగా నిలిచినటువంటి ఆ దోషమును దేవుడే స్వయంగా తీసివేస్తాడు. ఇప్పుడు వాక్యం చెప్తుంది, నాకు మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇచ్చేది. ప్రార్థన ఎలాగో చేయాలి అనగానే మొదట ప్రార్థన చేసేవారు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, ఇది సరి చేసుకుంటే చాలు. ఇక ప్రార్థన చేయండి, ఇక ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా వింటాడు, తప్పకుండా వింటాడు. నీ బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనే ఉండండి, ప్రార్థన చేయండి, దేవుడు ఆలకిస్తాడు. రెండవది, ప్రార్థన చేయటానికి ఎలాగో ప్రార్థన చేయాలంటే మొదట బలహీనతలు ఒప్పుకోవాలి. నేను ఇంకా వివరంగా ఎక్కువసేపు చెప్పను, ఇంకొక మాట చెప్తాను. రెండవది ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు ఏం అడగాలి దేవుణ్ణి. ఈరోజు నా క్రైస్తవ సమాజంలో ఒక ప్రశ్న తలెత్తుతా ఉంది. ఏమిటంటే, దేవునికి అన్నీ తెలుసు కదా, మన అవసరాలు తెలుసు, మనకున్న ఇబ్బందులు తెలుసు, మనకున్న అక్కర్లు తెలుసు, మనం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు, మన బాధలు తెలుసు కదా. దేవునికి తెలిసినప్పుడు మనం ప్రార్థన ఎందుకు చేయాలి? మన అవసరాలు దేవునికి తెలుసు కదా, మరి ఇవ్వాలి కదా దేవుడు ఇవ్వాలి కదా. ఈ మధ్య కాలంలో నేను ఒక వాక్యోపదేశం వింటూ ఉన్నాను భారతదేశంలో. ఏమిటంటే, మీరు చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేనికోసం ప్రార్థన చేస్తున్నారంటే, మీరందరూ మీ పిల్లల ఉద్యోగాల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, లేకపోతే ఇల్లు కోసం, ప్లాట్ల కోసం, బిజినెస్ కోసం, లేకపోతే మీకున్న అవసరాల కోసం, అనారోగ్యంగా ఉంటే వాటి కోసం అడుగుతూ ఉంటారు. వాటిని కాదు మీరు అడగాల్సింది, అసలు మీరు అడగొద్దు, దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడు ఇచ్చేస్తాడు. మరి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 25 వచనం, లేకపోతే 26, 27 వచనం చదివేటప్పుడు ఆ స్త్రీ అడుగుతూ ఉంది కదా. ప్రభు చెప్పాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబండి అన్నాడు. ఏమడగాలి? దేవుణ్ణి ఏమడగాలి అంటే, నిత్య జీవితంలో మనకి ఏదో అవసరాలు ఉన్నాయో వాటిని అడగటమా, లేకపోతే పరలోక రాజ్యాన్ని అడగటమా? రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనిషి జీవించడానికి భూమి, ఆకాశం, మనిషి జీవించడానికి శరీరము, వస్త్రము, ఆహారం అవసరం. వాటి కొరకు దేవుణ్ణి అడుగుతా ఉన్నాం. ఈ జీవితం కోసమే మనం అడుగుతా ఉంటే ప్రాముఖ్యత, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి వాటిని ఇస్తారు కదా, మరి నిశ్చయముగా మీ పరలోకపు తండ్రి ఆత్మను అనుగ్రహించను అన్నాడు. ఇప్పుడు మీరు ఆత్మను అడగాలని చాలామంది అడుగుతారు, ఆత్మను అడగాలని చెప్తూ ఉంటారు. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించి విశ్వాసం ఉంచి యేసు ప్రభును తన స్వంత రక్షణ అంగీకరించారో వారందరూ దేవుని ఆత్మను కలిగిన వారే. అదే సమయంలో ఆయన ఆత్మ సంబంధమైన వాటిని అడగాలని చెప్తూ ఉంటాం. నిజమే, పరలోక రాజ్యానికి ఆత్మ సంబంధమైన వాటిని అడుగుతాం. కానీ భూమి మీద జీవించేటప్పుడు మన అనుదిన జీవితం గురించి కూడా అడగాలి. మీరు ప్రార్థన చేసేటప్పుడు నాకు ప్రార్థన రాదు అనుకుంటే, చక్కగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఏమేమి కొద్దుగా ఉన్నాయో ఒక పేపర్ మీద రాసుకోండి. మీ ఇంట్లో ఏదేది సమస్యలు ఉన్నాయో ఒక పేపర్ మీద రాసుకోండి. లేకపోతే మీకేది కావాలో దేవుని సన్నిధిలో ఒక పేపర్ మీద రాసుకోండి. దేవుడు మీరు అడిగినవన్నీ కూడా ఇవ్వాలి అనుకునేటప్పుడు అవన్నీ పేపర్ మీద రాసుకొని, ఇక దేవుని సన్నిధిలో మీ హృదయాలను పవిత్రపరచుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి రోజు ఆ అంశాల కొరకు ప్రార్థన చేయండి. మీరు మరలా ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థన మునిపిటిలాగా ఎప్పుడు ఉండదు. మీ ప్రార్థన మునుపటిలాగా ఇప్పుడు ఉండదు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ఆశ ఉంది.
ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అవసరత ఉంటుంది, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక సమస్య ఉంటుంది, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక కొరత ఉంటుంది, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక భారం ఉంటుంది, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కూడా మన శక్తితో మనం చేసుకోవటం కొన్నిసార్లు సాధ్యపడదు కనుక మనందరం కూడా ప్రార్థన చేయవలసిన వారమే. మనందరం కూడా ప్రార్థన చేయవలసిన వారమే. ఎందుకు ప్రార్థన చేయవలసిన వారం అంటే వాక్యంలో ప్రభువు తాను ప్రార్థన చేశాడు. నేను ఎందుకు ప్రార్థన చేయాల్సి వస్తుందంటే ప్రభువు ప్రార్థన చేశాడు. ప్రభు ప్రార్థన చేశాడు కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలని చెప్పడం నా ఉద్దేశం కాదు. ప్రభువే ప్రార్థన చేశాడు కాబట్టి. ప్రభువే అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నామంటే ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చుకొని శిలువ మరణం పొందినంతగా తాను రిక్తునిగా చేసుకున్నటువంటి మహాదేవుడైన ఆయన నేల మీద ఉమ్మి వేసి బురద చేసి కంటి మీద రాస్తే స్వస్థత కలిగింది. చిన్నదాన లెమ్మనగానే చనిపోయిన చిన్నది లేచి కూర్చుంది. చనిపోయి సమాధిలో ఉన్న లాజర్ని పిలవగానే బయటకు వచ్చి సజీవుడిగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని అద్భుతాలు చేసిన ప్రభువే వాక్యంలో మీరు బాగా పరిశీలన చేసి చూడండి. ఆయన వాడుక చొప్పున ప్రార్థన చేయుటకు కొండ ఎక్కినని రాయబడింది. ఎవరు కొండెక్కింది ప్రార్థన చేయటానికి? ఎవరు ప్రార్థన చేయటానికి వాడుక కలిగి ఉన్నాడు అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు వారికే ప్రార్థన అవసరత ఉంటే మనం ఎంతటి వారం? మన జీవితాలకు ఉన్నటువంటి సమస్యలకు, మన కుటుంబాలలో మనకున్నటువంటి బాధ్యతలకు, మనమున్నటువంటి పరిస్థితులకు మన ప్రార్థన ఎంత అవసరమై ఉంటుంది. అందుచేత ప్రార్థన అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అవసరమై ఉన్నది. ఆహారం ఎంత అవసరమో, నీరు ఎంత అవసరమో, ఇంకా గట్టిగా మాట్లాడితే గాలి ఎంత అవసరమో, క్రైస్తవ విశ్వాసికి ప్రార్థన కూడా అంతే అవసరం. ఒకసారి ఆకలి అయినప్పుడు ఆహారం తిని చూడండి, అది ఎంత మధురంగా ఉంటుందో. ముక్కు బిగబెట్టి 2 నిమిషాలు అట్లా గాలి పీల్చకుండా ఉండి ఆ తర్వాత గాలి పీల్చి చూడండి, ఎంత గొప్పగా ఉంటుందో గాలి పీలిస్తే. బాగా దాహం వేసినప్పుడు ఆ గుక్కడి నీళ్ళు, చనిపోయిన ఆ వ్యక్తి ధనవంతుడు పాతాళ మందు ఉండి కేకేసి అగ్నిగుండంలో ఉండి, అయ్యా ఎంత ఒక చుక్క చిటికెన వేలుతో నీళ్ళలో ముంచి ఆ చిటికెన వేలుతో వచ్చే ఆ చుక్క నీరు నాలుగు తడిపితే చాలు, ఎంత అద్భుతం అనిపిస్తుంది. ప్రార్థన చేసే బిడ్డలకు కూడా ప్రార్థన చేసిన తర్వాత అంత అద్భుతంగా అనిపిస్తుంది. ప్రార్థన చేసే వారికి ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థనా జీవితంలో ఉన్న మాధుర్యం అప్పుడు అర్థమవుతుంది. వాక్యం చెప్తా ఉంది, ప్రభువు తాను ప్రార్థన చేసి ఆ ప్రార్థన శిష్యులకు నేర్పించి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పి ఆ ప్రార్థన మీరు విసుగక ప్రార్థన చేయండి అని ప్రభువు మాట్లాడుతూ వచ్చినట్లు ఈ సాయంకాలం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మన అవసరాలన్నీ కూడా మీ విన్నపములను తెలియచేయండి అన్నాడు. మీ విన్నపములు తెలియచేయండి అన్నాడు. ఈ స్త్రీ హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, కుమారుడు పుట్టాడు. తర్వాత ఆమె అనుకున్నట్లుగా మరలా మందిరానికి రాలే. భర్త అంటా ఉన్నాడు, అమ్మ ప్రార్థనకి వెళ్ళావు, మందిరానికి వెళ్ళావు, ప్రార్థన చేసుకున్నావు, దేవుడు అద్భుతం చేశారు, కుమారుడు ఇచ్చావు, మందిరానికి వెళ్ళట్లేదేంటి? ఇది అడిగింది ఆయన. ఏంటి చర్చికి వెళ్ళటం లేదేంటి? షిలోహుకి ప్రార్థన చేసావు కదా, అడిగావు కదా దేవుణ్ణి అడిగిన తర్వాత దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఎందుకు మరలా మందిరం వైపు వెళ్ళట్లేదు అనంటే, నేను నా కుమారుడిని పాలు విడిచే వరకు నా దగ్గర ఉంచి వాడిని మరలా నేను మందిరానికి వెళితే దేవుని దగ్గర నేను మొక్కుకున్న ఆ మొక్కుబడి మందిరములో ప్రతిష్ఠింప చేస్తానని చెప్పాను కనుక మరలా నేను మందిరానికి వెళితే ఆయన ఇచ్చిన కుమారుడితోటి ఆ మందిరానికి వెళ్ళి అక్కడనే నా కుమారుడిని ప్రతిష్ఠించి అక్కడ వదిలిపెట్టి వచ్చాను. అది ఆమె గొప్ప తీర్మానం. ఆమె ఏది అడుగుతూ వచ్చిందో
వాక్యంలో ఈ మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మీరు కూడా ఒకవేళ ఆ మాట చదవటానికి ప్రయత్నం చేస్తే మంచిదేమో. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26, 27 వచనాలు మరొకసారి బ్రదర్ చదువుతారా? నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు ఆ, నీ యొద్ద నిలిచి ఆ. యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని మళ్ళా ఆమె నేను. ఆమె నా ఏలినవాడా అని ఎవరితో అంటుంది? ఏలితో. మళ్ళీ ఏమన్నది? నా ఏలినవాని ప్రాణముతోడు. అంటే ప్రాణముతోడు అంటే ఒట్టు పెడతా ఉంది. మళ్ళీ పాస్టర్ గారి తల మీదనే చేయబెట్టి ఒట్టు పెడుతుంది. తర్వాత వాక్యం, నేను చేసిన మనవిని నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. నేను చేసిన దానిని దేవుడు నాకు అనుగ్రహించను. కాబట్టి ఆ బిడ్డను ఆ, యెహోవాకు ప్రతిష్ఠించు. యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిన తాను బ్రతుకు దినములన్నిటిన వాడు వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. వాడు ప్రతిష్ఠితుడని చెప్పాను అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గుర్తుపెట్టుకోవాలి. మనవి చేశాను, దేవుడు అనుగ్రహించాడు. మనవి చేశాను, దేవుడు అనుగ్రహించాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. మనవి చేయకపోతే ఆ స్త్రీ చెప్పిన సాక్ష్యం ఏంటంటే, హన్నా చెప్పిన మాట ఏంటంటే, నేను నా దేవుడైన యెహోవాను ప్రార్థన చేసి మనవి చేశాను, నేను మనవి చేసిన దానిని యెహోవా నాకు అనుగ్రహించనని చెప్పినప్పుడు ఆమె మనవి చేయకపోతే ఏం జరిగేది? సమాధానం ఏమిటొచ్చు? ఇచ్చేవాడా ఇవ్వడా? దేవుడు ఇచ్చేవాడా ఇవ్వడా? అడగపోయినా ఇచ్చేవాడు. ప్రార్థన చేయకపోయినా ఇచ్చేవాడా? వాక్యం మనం చదివితే ఇప్పుడు 1వ అధ్యాయంలో, సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయం, హన్నా తన భర్త పెనిన్న ఆయన ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. ఆ మొదట ఆమెకి ఇంకొక భార్యకు పిల్లలు ఉన్నారు, ఈమెకు పిల్లలు లేరు. చాలా కాలమైంది. ఎంతవరకు ఆమె పిల్లలు కలగలేదంటే, ఆమె దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేంతవరకు పిల్లలు కలగలే. ఆమె తన కుటుంబంతో తన చుట్టూ ఉన్న సమాజముతోటి జీవిస్తున్న దినాలు అనేక సంవత్సరాలుగా ఆమె జీవిస్తూ ఉంది. వారి వివాహ జీవితంలో కొనసాగుతుంది. కానీ ఎన్నో సంవత్సరాలుగా ఆమె నిరాశకు లోనవుతా ఉంది. చివరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తన జీవితంలో దేవుడు కార్యం చేయాలనుకున్నదేమో, అందుచేత దేవుని మందిరానికి వచ్చి మొరపెట్టాలి అని ఆమె మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థించిన ఆ సంవత్సరం దేవుడు అద్భుతం చేశాడు. నేను ఈ ప్రశ్న వేస్తూ ఉంటాను చాలాసార్లు. దేవుడు మీ పట్ల ఎన్ని ఆశీర్వాదాలు అనుగ్రహించాడు? దేవుడు మిమ్మల్ని ఎన్ని రీతిలుగా దీవించాడు, ఎన్ని మేలులు చేశాడు అని అడిగితే మీరు కొన్ని మేలులు దేవుని చేత పొందుకున్నటువంటి మేలుల గురించి చెప్పగలుగుతారు. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, దేవుడు నాకు చక్కని పిల్లల్ని ఇచ్చాడు, లేకపోతే దేవుడు నాకు ప్రమోషన్ ఇచ్చాడు. ఇలాంటివి చాలా చాలా దేవుడు చేసిన మేలుల గురించి మీరు ప్రస్తావించగలుగుతారు. మీ దగ్గర దేవుడు ఎన్ని మేలులు చేశాడు అనే ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉండొచ్చేమో. దేవుడు మేలు చేయకుండా ఆపినవి ఎన్నున్నాయని చెప్పగలుగుతారా అంటే ఎవరు సమాధానం చెప్పలేం. ఇదే ప్రశ్న హన్నాను ఒకవేళ ఎవరైనా అడిగితే, దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడంటే, మంచి భర్తనిచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, లేకపోతే నేను హాయిగా జీవించగలుగుతున్నాను అని అనేక మాటలు చెప్పగలిగేది. కానీ తన జీవితంలో ఆలస్యమైనటువంటి ఆ ఆశీర్వాదాన్ని గురించి మాత్రం ఆమె మాట్లాడేది కాదు. ఎందుకంటే ఆమె ఏమి పోగొట్టుకుందో, ఏది తన జీవితంలో ఆలస్యమైందో ఆమె ఎరుగకపోయాను. దేవుడు మేలు చేస్తే మేలు పొందాం అనుకుంటాం, కానీ దేవుడు ఇవ్వన ఉద్దేశించినటువంటి ఆయన యొక్క మేలులను ఆలస్యంగా మన జీవితంలో ఉన్నట్లయితే అవి మన ప్రార్థన లోపంగా ఉంటాయి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి వాక్యాన్ని ముగిస్తాను.
నేను చాలా సంవత్సరాలుగా సేవలో ఉంటున్నాను. మేమున్న చర్చికి ఒక బరియల్ గ్రౌండ్ ఉంది. అది కొంచెం ఈ మధ్య రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెంది కొంతమంది దాన్ని ఆక్రమించారు సగభాగం. చాలా ప్రయత్నాలు చేశాను. లోకల్గా ఉన్న మినిస్టర్ గారితో కొంచెం పరిచయాలు, అక్కడ నేను ఎరిగినటువంటి సంబంధిత అధికారులు కూడా ఒకరిద్దరు చర్చిలో ఉన్నారు. నాకు తెలిసిన కొంతమంది ప్రముఖుల దగ్గరికి వెళ్ళి చాలామందిని అడుగుతూ వచ్చాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరేనండి అది చూద్దాం, అది మరి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు, అది వేరే వాళ్ళు కూడా మాదని చెప్తున్నారు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే అది గవర్నమెంట్ ల్యాండ్ ఏంటండి, నిర్ధారణ చేసి గవర్నమెంటే ఇచ్చింది, మా దగ్గర డబ్బులు లేక కాంపౌండ్ కట్టుకోలేదు, అది కొంచెం ఇబ్బంది అవుతుందా ఉంది, అందుచేత మేము డబ్బులు లేక కాంపౌండ్ వాళ్ళు కట్టుకోలేదు, అక్కడ సమాధులు కూడా ఉన్నాయి, వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే చుట్టూ ఫెన్సింగ్ వేశారో లోపల సమాధులు కూడా ఉన్నాయి, మీరు చూస్తే అర్థమవుతుంది మీకు అని చెప్తే ఎవరు సహాయం చేయరు. ఎవరు అడిగినా కానీ ఇది మనం ఏం చేయటానికి లేదండి, ఇది సివిల్ కేసు అండి అని. నేను చాలా నిరాశ చెంది అయిపోయింది పని అని ఇంటికి వచ్చి, సాధారణంగా ఏదైనా ఒక విషయం ఇక ముగించాలనుకున్నప్పుడు ఇంటికి వచ్చి తలస్నానం చేసి వదిలేసేస్తాం కదా, ఖచ్చితంగా నేను అదే పని చేశాను. ఇంటికి వచ్చి శుభ్రంగా బాగా టెన్షన్గా ఉంటే ఇక ఇది మనం వల్ల కాదు, ఇది కాదు అనుకొని ఇంటికి వచ్చి శుభ్రంగా తల మీద ఆ ట్యాబ్ పెట్టేసి పావుగంట సేపు ఆ వేడంతా దిగిపోయేంత వరకు శుభ్రంగా తల ట్యాప్ కింద పెట్టి శుభ్రంగా తల స్నానం చేసి డ్రెస్ మార్చుకొని వచ్చి పైన చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నేనైతే ప్రయత్నాలు చేశాను. ముందు ఆ నెలలో మా చర్చి సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాం, అది చాలా దగ్గరలో సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాం ఉంది. నేను చాలా మానసికంగా కృంగిపోయాను. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నేను ఈ మీటింగ్స్ చేయటం కూడా చాలా కష్టంగా ఉంది. నేనేమి చేయలేను ప్రభువా అని ప్రార్థన చేసి ఏ మాటలు ఎంతసేపు పట్టింది నేను ఈ మాటలు చెప్పడానికి, అంతే టైం బెంచ్ మీద కూర్చొని ప్రార్థన చేసి కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచేసరికి ఒక ఆయన వచ్చి, అన్న ఇక్కడ కూర్చుని ఏందన్నా అని చెప్పి చర్చిలోకి వచ్చి నా పక్కన కూర్చొని, అన్న ఒక పని చేయండి, మీరు ఒకసారి మినిస్టర్ గారికి ఫోన్ చేయండి డైరెక్ట్గా. లేదన్నా నేను కలిశాను, ఆయన పర్సనల్గా నేను మాట్లాడాను, ఇన్విటేషన్ ఆయనకి ఇది ఇచ్చాను, రిప్రజెంటేషన్ ఇచ్చాను, ఆయన ఏమీ స్పందించలేదన్నా, అది జరిగే పని కాదు, ఆల్రెడీ నేను ప్రయత్నం చేశాను అని అంటే, నేను చెప్తున్నా కదా నువ్వు ఒకసారి ఫోన్ చేయన్నాడు. చర్చిలో నేను ప్రార్థన చేసి అట్లా అన్నాను. ఫోన్ చేయగానే ఏమంటే ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి, అన్న ఏమైపోయింది, మీది అయిపోయిందా అన్నాడు. ఎక్కడండి కాలేదు, ఎంఆర్ఓ గారు ఎవరు స్పందించడం లేదంటే, రేపొద్దున కల్లా నేను 3 కార్పొరేటర్లు పంపిస్తాను, నీకు భయం అనిపిస్తే పోలీసు వాళ్ళకి చెప్తాను, మా పిఏకి చెప్తాను, పొద్దున తెల్లవారుజామున 9 దాని చుట్టూ మొత్తం ఎవరైతే ఫెన్సింగ్ వేశారో అవన్నీ తీసేసాయి, మనుషులు పెట్టుకోవడానికి చేత కాకపోతే నేను కొంతమంది మనుషులు పంపిస్తా, వాళ్ళు వచ్చి ఆ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తీసేస్తారు, నువ్వు ఫెన్సింగ్ వేసేసుకో, నేను చూసుకుంటాను అన్నాడు. 5 నిమిషాల ప్రార్థన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ప్రార్థన ఏదో నేను ముందుగా చేస్తుంటే ఎంత బాగుండేది. ఈ చేసిన హృదయపూర్వకమైన ప్రార్థన, ఈ సమస్య తలెత్తగానే మొదట దేవునితో చెప్పి ఆ తర్వాత నేను ఎవరితోటైనా మాట్లాడితే ఎలాగుండేదో అనిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితంలో మనం ఆశించినవి, మన జీవితంలో మనం పొందుకోవాలనుకుంటున్నవి ఆలస్యం అవుతున్నావేమో, మన సమస్యలుగానే నిలిచి ఉంటున్నాయేమో, మన జీవితాల్లో
ఏదైతే పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు పొందుకోకుండా అవి నిలిచిపోయి ఉన్నాయేమో, ఈనాటి నుంచి నీవు చేసే ప్రార్థనలు ఆ సమస్యలన్నిటినీ కదిలించబోతా ఉన్నాయి. మీరు చేసే ప్రార్థన ఎంత బలమైన కార్యాలు చేస్తాయో, ఒకవేళ మీ ప్రార్థన మీద మీకు నమ్మకం ఉండకపోవచ్చు, కానీ మీ ప్రార్థన వినే దేవునికి మాత్రం మీ ప్రార్థనలో ఉన్న బలం ఏదో దేవునికి తెలుసు. అటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన సమయం ఇది. మన ముందు అనేకమైన విషయాలు ఉంటాయి. మన కుటుంబ జీవితంలో అనేకమైన ప్రార్థన అవసరతలు ఉంటాయి. అడగక పొందలేకపోయిన వారెందరో ఉన్నారు. అడగక ఆలస్యంగా దేవుని కార్యాలు చూచిన నాలాంటి వారెందరో ఉంటారు. అడగక దేవుని అద్భుతాలను పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్న వారెందరో ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర మనస్ఫూర్తిగా నీవున్న స్థితిలోనే దేవుణ్ణి అడిగితే, ఇదిగో ఈ స్థలం అన్నా చెప్పినటువంటి సాక్ష్యంగా ఈ స్థలం ఉండబోతుంది. నేను దేవునికి ఏది మనవి చేశానో దానిని దేవుడు నాకు అనుగ్రహించినని చెప్పాడు. ఈ సాయంకాలం మీరు ప్రతి నెల చేస్తున్నటువంటి ప్రార్థనలు, ఈ శుక్రవార ప్రార్థనలలో ఎన్నో అద్భుతాలను దేవుడి మీ ద్వారా జరిగించబోతున్నాడు. మీరు నమ్ముతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మిమ్మల్ని చూసినప్పటి నుంచి అయితే నాకు ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఏంటంటే, మీలో చాలామంది ఆత్మీయమైన బిడ్డలు ఉన్నారు. మీలో కనిపించడానికి సాధారణమైన వ్యక్తులుగా కనిపిస్తారు, కానీ లోపల ఆధ్యాత్మిక జీవితంలో ఒక బలమైన ఆశ కలిగిన వారు ఈ సహవాసంలో ఉన్నారు. మీలో చాలామంది, మీలో కొంతమంది బలంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందా జరగదా అనే సంశయాల మధ్యలోనే ప్రార్థనకు దేవునికి కొంచెం దూరంగా ఉంటున్నారు. కానీ మీరు దగ్గరికి వస్తే చాలా అద్భుతాలు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆ కార్యాలన్నీ చేయటం కోసమే దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. మీ ప్రార్థనలు ఈ దేశానికి, భారతదేశానికి, మీ కుటుంబాలకి, మీ వ్యక్తిగత జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఖచ్చితంగా ఉంటాయి. మీరు కన్నులారా ఏం జరుగుతుందో, ఒకవేళ బయట విషయాల కొరకు మీరు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో మీరు చూడలేకపోవచ్చు, కానీ ఎక్కడో ఒక చోట మీరు దేని కొరకు ప్రార్థన చేశారో అది మాత్రం జరగకుండా ఆగదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. రెండవది, మీరు దేని కొరకైతే మీ వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలలో, మీ సహవాసంలో ఏదైతే చూడగోరి ప్రార్థన చేస్తున్నారో ఖచ్చితంగా అతి తక్కువ కాలంలో దేవుడు మీ ప్రార్థనల ద్వారా అనేకమైన సాక్ష్యాలు ఈ స్థలంలో, నేను బహుశా 10వ తారీఖు నాడు తిరిగి ఇండియాకి వెళ్తాను, మీరైతే ఈ సాక్ష్యాలు వింటాడు. ఖచ్చితంగా అలాంటి గొప్ప ఆధ్యాత్మికమైన ప్రార్థనా జీవితాన్ని దేవుడు మన ముందు, మన ద్వారా దేవుడు జరిగించడానికి ఏర్పాటు చేశాడని నమ్ముతూ, ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ, ప్రత్యేకంగా నాయకులకు నా కృతజ్ఞతలు. మీ సహవాసంలో ఈ అమూల్యమైన సమయం ఇస్తూ ఉన్నారు. నేనంత పెద్ద స్పీకర్నేం కాదు, అయినా కానీ ఎంతో ప్రేమతోటి మీ మధ్యకు పిలిచి సహవాసంలో ఉంచుకొని దేవుని మాటలు, దేవుని పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా నా వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసి నేను వాక్యాన్ని విరమించుకుంటాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఎన్నోసార్లు మేము ప్రార్థించక ప్రతిఫలాన్ని చూడలేకపోయాం, ప్రార్థించక అద్భుతాలు చూడలేకపోయాం, ప్రార్థించక నీ కార్యాలు ఆలస్యంగా జరుగుతూ వచ్చాయి. ఈ రాత్రి చాలా స్పష్టంగా నీ వాక్యంలో నుంచి మీరు మాట్లాడుతున్నారు. ఎన్నో దినాలుగా తన కుటుంబ జీవితంలో గుండ్రాలి జీవితాన్ని గడుపుతూ వచ్చిన ఆ స్త్రీ తన హృదయము, తన పెదవులు తెరిచి మొరపెట్టగానే
వెంటనే ఆమె ప్రార్థనకు జవాబిచ్చారు. ఈ స్థలంలో కూడా నీ బిడ్డలు ఈరోజు ప్రత్యేకంగా నీ సన్నిధిలో ప్రార్థన చేయాలని ఆసక్తితోటి ఊడుకుంటూ ఉన్నారు. నీవు అబద్ధికుడివి కాదు, అన్యాయస్తుడివి కాదు, పక్షపాతివి అంతకంటే కాదు ప్రభువా. ఎవరు ప్రార్థన చేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా శివయొగ్గి ఆలకించడానికి సిద్ధమైన మనసు కలిగినవాడు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో కొనసాగుతుండగా ఎన్నో అద్భుతాలు ఈ సహవాసంలో మీరు చేసి మీ బిడ్డల విశ్వాసాన్ని 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా మీరు ఫలింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ ద వండర్ఫుల్ మెసేజ్. ప్రార్థనకి మన పాపాలు, మన అతిక్రమములు ఎట్లా అడ్డుగా ఉన్నవి, అదేవిధంగా ప్రార్థన చేసేటప్పుడు వేటి గురించి, ఏ అంశాల గురించి ప్రార్థన చేయాలని రిమైండ్ చేసినందుకు థ్యాంక్ యూ అంకుల్. సో చాలాసార్లు అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది అందరికీ, కొన్నిసార్లు మనం కూడా వినే ఉంటాము. సో మీరు లిస్ట్ రాసుకొని ప్రేయర్ చేస్తున్నారా, అట్లా చేయకూడదు. మీరు మీ పర్సనల్ వాటి గురించి చేస్తున్నారా, దాని గురించి చేయకూడదు. ఎన్నో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అంకుల్, వాటన్నిటికీ ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఈ సమయంలో మనము మన టెస్టిమోనీస్, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు ఇతరులకు తెలియజేసి దేవుడిని స్తుతిద్దామండి. ఎవరైతే వారి టెస్టిమోనీస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ యూర్ టెస్టిమోనీస్. ఎవరు లేకపోతే కనుక మనం క్లోజ్ చేసుకుందామండి. సో దేవుడు నన్ను, నా కుటుంబాన్ని గడిచిన ఆల్ నైట్ నుంచి ఇప్పటి వరకు కాపాడుతూ వస్తున్నాడు. అనేక విషయాల్లో లాస్ట్ మంత్ పిల్లలు ఇండియా వెళ్ళున్నారండి, సేఫ్గా ఉన్నారు అండ్ హ్యాపీగా ఉన్నారు. దేవుడు ఆయన కృపను మా కుటుంబం పైన ఉంచినందుకు దేవుడిని లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నామండి. షైనీ బ్యాక్ పెయిన్ విషయంలో కూడా చాలా మిరాక్యులస్గా ఇంప్రూవ్మెంట్ ఉంది. దాన్ని బట్టి కూడా దేవుడిని స్తుతిస్తున్నాను. అన్ని విషయాల్లో, నా జాబ్ విషయంలో అన్నిట్లో దేవుడు తోడై ఉన్నాడండి. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని విల్ గో ఫర్ ఎ బ్రేక్. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మేలే నామానికి వందనాలు, స్తోత్రములు. దేవ, ఇప్పటి వరకు జరిగిన సర్వీస్ అంతట్లో మీరు తోడై ఉన్నారు. దేవ, పాటల ద్వారా దేవ మరి మేము మిమ్మల్ని కనపరచడానికి, దేవ పిల్లలు దేవ మరి మిమ్మల్ని స్తుతించడానికి, దేవ క్వైర్ మిమ్మల్ని స్తుతించడానికి, మేమందరం వారితో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. దేవ, దైవ సేవకుని ద్వారా దేవ మరి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రార్థన గురించి దేవ మీరు మాతో మాట్లాడిన మాటల గురించి మీకు వందనాలు, స్తోత్రములు. దేవ మరి దేవ జరగనయ్యన్న కార్యక్రమం మొత్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. దేవ, ఎవరెవరైతే దేవ వేటి గురించి అయితే ఎదురు చూస్తున్నారో, దేని గురించి అయితే దేవ భారంతో ఇక్కడ వచ్చి ఉన్నారో, దేవ మరి ఏ అంశాల గురించి ప్రార్థన చేయబోతున్నామో వాటన్నిటినీ మీ పాదాల యొద్దకు చేర్చుకోనండి. తగిన సమయంలో జవాబు దయచేయండి. అంకుల్ చెప్పిన విధంగా దేవ మరి ప్రార్థన ద్వారా దేవ ఎంతో శక్తి కలిగి దేవ మరి రానున్న రోజుల్లో దేవ మరి మా ప్రార్థనలకు దేవ జవాబు మేము చూస్తాము. దేవ మరి మాకు తెలియకపోయినా అనేక చోట్ల దేవ కార్యాలు మీరు జరిపిస్తున్నారని చెప్పి ఉన్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. దేవ మరి అటువంటి విశ్వాసం అందరికీ దయచేయండి. ప్రార్థనా శక్తిని మీరు దయచేయండి. దేవ ప్రతి ఒక్కరు దేవ మరి ఇంకా అనేక మంది గురించి దేవ మరి ప్రార్థన చేసే విధంగా దేవ మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవ మరి ప్రార్థన కూడికలో పాల్గొనలాగిన మీ కృప చూయించమని దేవ ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము బ్రేక్ తీసుకుందామండి. ఆఫ్టర్ దట్ వీ విల్ హ్యావ్ ప్రేయర్ సెషన్. థ్యాంక్ యూ.